నుంచి వస్తున్నారు. మేము నరసరావుపేట నుంచి అండి. ఎలా అనిపిస్తుంది ఈరోజు మార్కెట్లో ఎక్కడి నుంచి? మార్కెట్ బాగా రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. రైతు వారీగా కొద్దిగా కష్టంగానే ఉన్నాయి కొనటం. మేము ఒక 5 గేదెలు తీసుకున్నాము. 5 గేదెలు ఏదేది తీసుకున్నారు? ఇదిగో ఈ గేదె ఒకటి. ఇది ఏ జాతి ఇది? ఇవి ముర్రానే అండి, గ్రేడెడ్ ముర్రా అంటాం. గేటెడ్ గ్రేడ్ ముర్రా. ఎన్ని ఈతలు ఈనింది ఇది? ఇది మేము 3 ఉండిద్ది అనుకుంటున్నాం అండి. 3 ఈతలు. 3 మామూలుగా అంటే ఇన్ని ఈతలు ఈనిందని ఎలా తెలుస్తుంది మనకు మామూలుగా? అంటే ఒకటి కొమ్ము సైజు కానీ బెర్ర ఒళ్ళు చేసిన దాన్ని బట్టి కానీ మనకు మెయిన్ ఈ 2 చూస్తే తెలిసిపోతుంటుంది. కొన్ని ఏంటంటే పెద్ద సైజులో సైజు పెద్దవి ఉంటుంటాయి, కానీ బెర్ర కొమ్ము ఒళ్ళే మనకు చెప్తుంది. పొదుగుపాటు కానీ. ఎన్ని లీటర్లు ఇస్తారు? పొద్దున ఎన్ని ఇస్తారు, సాయంత్రం ఎన్ని ఇస్తారు? ఇది ఇప్పుడైతే చివరికి వచ్చిందండి పాడి దశ. మరి ఈయన కొత్తలో అయితే మేము 8 లీటర్ల దాకా ఇచ్చేది అనుకుంటున్నాం ఒక పూటకి. 8, 7 అనుకుని ఇంకా ఆ రేటు పెట్టేసాం ఇంకా అది. అంటే ఇప్పుడు సూట్తో ఉంది ఇప్పుడు? లేదండి, లేదు సూట్ లేదు. పాలేస్తున్నాయి అన్నీ, 2 పూటలు పాలేస్తున్నాయి. 2 పూట పాలు. ఇంకా మాకు ఇప్పుడు ఎండాకాలం అక్కడ పొలాలు ఖాళీగా ఉంటాయి కాబట్టి మేము మేపుకొని ఒక సంవత్సరంలో మళ్ళీ సూట్ చేసుకుంటాం. ఈలో పాలు ఇస్తున్నాయి కాబట్టి ఆ పాలు పిండుకుంటాం. అంటే ఊరి నుంచి వచ్చి కొనే వాళ్ళకి అందుబాటులో ఉందా? లేదండి, రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. మొత్తం ఎన్ని తీసుకున్నారు? మేము 5 తీసుకున్నామండి. ఇది ఎంత పడింది మామూలుగా? ఎంత పడింది ఇవన్నీ? ఇంకా యావరేజ్ వచ్చేసరికి ఒకటి 55 నుంచి 60 మధ్యలో పడినాయండి. ఇది 2 ఎత్తు ఉంటుందండి. ఇది పడ్డపారు. లేవండి, దోళ్ళు వేటికి లేవు. ఈ రోజుల్లో దోణ బతికడం కొంచెం కష్టమే, అలానే ఉంది. ఇవి కూడా అంతే సేమ్, అన్నీ ఒక సైజులోనే ఉన్నాయి. ఇంచుమించు 7, 8 పూటకి ఇచ్చేట, అంత మించి ఎక్కువ. ఇప్పుడు చూస్తే అంటే ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి చేస్తాం మామూలుగా? ఇదే మామూలుగా రైతుకి మాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఉన్నాయండి. మా ఇదొకటి మాకు ఒక పంటే కాబట్టి పండేది, మిగతా 7 నెలలు 8 నెలలు గేదె పరిశ్రమ అయితే డిపెండ్ అయి ఉంటాం. అంటే ఇప్పుడు మామూలు కొత్తగా డైరీ ఫామ్లు సాఫ్ట్వేర్ కానీ అందరూ డైరీ ఫామ్లు పెట్టుకొని డైరీ ఫామ్ అంటే కంట్రోల్ మారుద్దామని చెప్పేసి, కానీ లాస్ అయ్యి వెళ్తున్నారు. కానీ వాళ్ళు ఎటువంటి అదే ఇప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇనీషియల్గా పెట్టడం వల్లే ఎక్కువ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా కాకుండా ఇక్కడ పడ్డల కానీ ఇట్లా వేస్ట్గా కటింగ్కి వెళ్ళిపోయి ఉంటాయి. అట్లాంటివి కనుక అయితే వాళ్ళు దాని మీద ఏమైనా ఇన్వెస్ట్ చేసుకోదలుచుకుంటూ డాక్టర్ సర్వీస్ కానీ ఏమైనా పెట్టుకొని వాటిని వాళ్ళు సూట్ చేసుకోదలుచుకుంటే లాభం ఉంటుంది. ఎందుకంటే అవి తక్కువ పడుతుంటాయి, 40,000 45,000 అలా పడుతుంటాయి. వాటిని మేపుకోదలుచుకుంటే ఇనీషియల్గా వాళ్ళు 10 గేదెలు కొనుక్కున్నా 4 లక్షలు ఉంటుంది. అదే 10 గేదెలు కొనుక్కోవాలంటే 10 లక్షలు అవుతుంది. అది మనం ఇంకా చూసుకుంటే దానివల్లే మనకు ప్రాబ్లం. ఎందుకంటే ఒక ఈత ఇచ్చిన పాలు 2 ఈత ఇచ్చిందని నమ్మకం లేదు. జబ్బులు కానీ ఇట్లా చాలా తిరగట్టడం అనేది ఎక్కువ పెద్ద సమస్య. ఈరోజు గేదెలు వెళ్ళిపోవడానికి కారణం, గేదెల రేట్లు పెరగడానికి కారణం ఏంటంటే తిరగట్టడం. అంటే అంటే ఏదైతే అంటే ఎందువల్ల అంటే ఉపయోగిస్తే అంటే లేకపోవడం అంటే కొంతమంది సేఫ్ ఇంజక్షన్లలో లేకపోతే ఫుడ్ వల్ల లేకపోతే అవి టౌన్లో ఉండేసరికి సేఫ్ ఇంజక్షన్లు ఇవన్నీ ఉంటుంటాయండి, రకరకాల ఫీడ్ కానీ ఇవన్నీ. ఇంకా పల్లెటూరులో వచ్చేసరికి మెయిన్ గడ్డి మీదే అవి పెరుగుతూ ఉంటాయి. అవి కాకుండా ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యారు కాబట్టి దాణా వేస్తున్నారు. వాటితో పాటు మినరల్ మిక్చరు ఇట్లాంటివి వాడుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఏదైనా సరి టైంలో గుర్తించడం కానీ, సరైన టైంలో ఏదో ఇంజక్షన్ చేయించడం కానీ అట్లా అవి చేస్తే కొంచెం ఈ గేదెలు ఏంటంటే వేస్ట్ కాకుండా ఉంటాయి. ఉంటాయండి, మనకు మినరల్స్ అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు, మినరల్ లోపం లేనప్పుడు గేదెలు అనేవి ఎదగొస్తుంటాయి. కామన్గా ఏంటంటే ఎండాకాలం అనేది రాదు, సమ్మర్ స్టెరిలిటీ అనేది ఒకటి ఉంటుంది వీటిల్లో, కాబట్టి రాదు ఎండాకాలం. చలికాలంలో ఖచ్చితంగా వస్తుంటాయి. అది మినరల్స్ అన్నీ బాగుండి లోపల గర్భం అంతా బాగుంటాయి, సిస్ట్ కానీ ఏం లేకుండా ఉంటే వస్తాయి. అంటే ఒక గేదె ఎన్ని ఈతలు? అది పొలం తిరిగి వచ్చేది అయితేనండి 8 ఈతలు 9 ఈతలు ఈనుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా పొలం తిరగకుండా ఇంటి దగ్గర ఉండేవైతే కొంచెం 5 ఈతలు 6 ఈతలు గొల్లబారిపోతాయి. మెయిన్ ఏంటంటే వాటికి తిరగాలి. ఇప్పుడు చూడండి అలా రంగు కూడా వచ్చేసింది. ఎండలో కట్టేస్తే ఆ రంగు ఉండదు. విటమిన్ డి మనకి ఎండ నుంచి వస్తుంది కదా, ఆ ఎండలో కట్టేస్తే అదంతా పోతుంది. అది ఉండాలి మనకి, ఎండ కూడా తగలాలి. తిరిగే గేదె అన్ని విధాలా బాగుంటుంది. మన ఈ వెదర్ నుంచి ఏదైతే ఉందో ఫామ్ నుంచి తీసుకొని వెళ్ళి ఇప్పుడు రైతులు వాళ్ళు కాసేపు తిప్పటానికి మేము తిప్పుకుంటామండి. ఒక్కసారిగా అవి అలవాటు పడవండి, మామూలుగా వదిలేస్తాం. 1 గంట 2 గంటలు ఉంటే ఇంక మళ్ళీ షెడ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. చిన్నగా అలవాటు పడతాయి. ఒక్క రోజులో మేము అలవాటు చేయాలని చేయలేము. నిదానంగా షెడ్డుకు దగ్గరలో పెట్టుకొని చిన్నగా అలవాడుచుకుంటాం. ఎందుకంటే మాకు రైతు వారీగా షెడ్లో మేము అక్కడ ఊళ్ళల్లో మేము కేంద్రాలు పోసే పాలకు గిట్టుబాటు కాదు. సో మేము ఏం చేస్తున్నాం, పొలం తోలికి వెళ్ళిపోతాం మేము. అంటే ఏదైతే రైతులకు డైరీ ఫామ్కు ఇళ్ళల్లో మేపుకునే వాళ్ళు కేంద్రానికంటే శాతం అన్నీ చూసుకున్నాం. అంటే అవి కూడా ఏంటంటే మనం ఫీడింగ్ అనేది కరెక్ట్ చేస్తే శాతం అవి కూడా వస్తాయి. ఏవి అంటే మనం మేపుతున్నాం కదా అని అన్నీ ఒకటే వేసేయడం కాకుండా అన్నీ సరైన మోతాదులో ఉండేటట్టు చూసుకోవాలి.
వస్తుంది. కానీ గేదెలు అనేది మెయిన్ ప్రాబ్లం, గేదెలు ఇట్లా అవ్వటానికి కారణం ఏంటంటే తిరగట్టడం అనే సమస్య వల్లే రైతు గేదెని బేర్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే 3 సార్లు 4 సార్లు ఒట్టి గేదెను మళ్ళీ సంవత్సరం మేపటం అది కొంచెం సమస్యగా మారుతుంది.